రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితంలోని ప్రతి దశ విద్యార్థులకు, యువతకు, మహిళలకు ఓటమితో నిరుత్సాహపడిన ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనంగా నిలుస్తుందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆమె జీవిత విశేషాలను విశ్లేషిస్తూ అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పేరిట రచించిన పుస్తకాన్ని విజయవాడ కృష్ణవేణి స్కూల్ ఆవరణలో ఆయన ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా ఎంఎస్కో ప్రచురణ సంస్థ ముద్రించింది. బాధల్లో, పోరాటాల మధ్య కష్టాల కడలిలో ముర్ము సాగించిన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారని అన్నారు. ఏ రాష్ట్రంలో జన్మ కలిగి పుట్టి పెరిగి అనేక హోదాల్లో పనిచేసి ఇవాళ ఢిల్లీ స్థాయిలో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు జన్మించిన రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అగ్ని సరస్సులో వికసించిన కమలం అంటే బాధల్లో, పోరాటాల మధ్య, కష్టాల కడలిలో తన మనోధైర్యం కోల్పోకుండా వికసించిన కమలం అనే అర్థం మనకి ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ఆత్మబలాన్ని, మనోనిబ్బరాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగినటువంటి ఒక అసాధారణ జీవన యాత్రకు ఈ పుస్తకం